సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి, ఆ పార్టీ అస్తిత్వం గురించి, ఆ పార్టీలో నాయకత్వం మార్పు గురించి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఒకవైపు శాసనసభ కూడా ఎప్పటిలాగానే జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందిన సభ్యులు కానీ ఆయన కానీ హాజరు కావటం లేదు. ఇప్పుడు ఇక్కడ ప్రతిపక్షం పాత్ర కూడా అధికార పక్షం వ్యవహరిస్తుంది. ఇప్పుడు ఈ లిక్కర్ కేసులో ఇప్పుడు దాని మూలాలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నాయి. అందుకని ఆయన ఇప్పుడు కంగారు పడుతున్నాడు. రకరకాలుగా ఊహాగానాలు వస్తున్నాయి. అసలు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ ఎత్తుగడలు ఏంటి, ఈ అంశాలన్నింటినీ కూడా మన ఇవాళ సీనియర్ జర్నలిస్టు తెలుగు తోరణం పత్రిక సంపాదకులు అన్నవరం బ్రహ్మయ్య గారితో చర్చిద్దాం. బ్రహ్మయ్య గారు నమస్తే అండి. సార్ చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇదే ఈ లిక్కర్ కేసు, లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈడీ రంగంలోకి వచ్చింది. ఇవన్నీ వచ్చిన సందర్భంగా అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీ అస్తిత్వానికి సంబంధించి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. దీని మీద అవునండి. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇవి ప్రధాన మీడియా కంటే సోషల్ మీడియాలో ఊహాగానాలు ఎక్కువగా వస్తున్నాయి. అఫ్ కోర్స్ ప్రధాన మీడియాలో ఒకటి రెండు కథనాలు వస్తున్నప్పటికీ సోషల్ మీడియా ప్రధాన వేదికగా ఇది జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పుడు భారతి గారు సిద్ధంగా ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యేటైతే భారతి గారి పార్టీ వ్యవహారాలు చూస్తారని, ఇప్పటికే సీనియర్లతో సంప్రదింపులు చేస్తున్నారని, ఇట్లా రకరకాలుగా ఊహాగానాలు జరుగుతున్నాయి. అయితే మనం సహజంగా ఇప్పుడు మద్యం కేసు జరుగుతున్నది నిజం. కేసు దర్యాప్తులో ఉన్నది. ఈడీ వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అత్యంత బంధువులతో సహా అన్ని వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేశారు. కేసు చాలా వేగంగా నడుస్తుంది. అంతవరకు నిజం. అయితే మిగతా అన్ని ఊహాగానాలు. ఇది జగన్మోహన్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే భారతి గారు చేపడతారు, పార్టీ పగ్గాలు అనే అంశాలన్నీ చూసారు. అవన్నీ కూడా ఊహాగానాల కిందకే వస్తాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక అంశం ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళడం మాట నిజం. అదే సమయంలో శాసనసభ్యులు కూడా చాలా ఎవరో వెళ్ళట్లేదు వైఎస్ఆర్సీపీకి సంబంధించి. ఇప్పుడు అంటే ఇప్పుడు శాసనసభ్యులు ఇదంతా పొలిటికల్ క్యాంపెయిన్ అంటారా? ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే పార్టీకి ఇప్పుడు ఈమెని అవునండి ఎంత భారతిని సిద్ధం చేస్తున్నారు, ఇవన్నీ మాట్లాడటం పొలిటికల్ క్యాంపెయిన్లో భాగం అంటారా? అంతే అనుకోవాలి. పొలిటికల్ క్యాంపెయిన్ లో భాగం రకరకాల వాదనలు ముందుకు వస్తూ ఉంటే వచ్చినప్పుడు ఎనాలిసిస్ చేసే వాళ్ళకు కూడా ఆ పార్టీ పరంగా ఏం చేస్తే బాగుంటుందని కూడా ఒక ఐడియా రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది పీలర్ వదులుతారు. దాన్ని గ్రేప్ వైన్ అంటారు. గ్రేప్ వైన్ సైకాలజీలో ఈ గ్రేప్ వైన్ అంటే ఏంటంటే ఒక పీలర్ వదిలేసి దాని మీద ఇట్లా జరగబోతోంది, ఏమిటి పరిస్థితి అని చెప్పి పత్రికలో చిన్న వార్త వస్తుంది. దాని మీద చర్చలు జరుగుతాయి. రకరకాల ఊహాగానాలు వస్తాయి. దాని మీద అబ్జర్వేషన్ చేసేవాళ్ళు, పార్టీ నిర్ణయం చేసేవాళ్ళు వేరేగా ఉంటారు దీనికి సంబంధించి. అట్లాగే దీనికి సంబంధించి కూడా ఊహాగానాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. దీంట్లో నుంచి వాళ్ళు క్రీమ్ తీసుకుంటారేమో. వాళ్ళు దీని చర్చను బయట పెట్టడానికి కారణం తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు క్రీమ్ తీసుకుంటారు దీంట్లో నుంచి. అది వేరే విషయం. అంటే కానీ ఇప్పుడు 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 జరుగుతున్న తెలుగుదేశం పదకొండు పార్టీకి సంబంధించి, తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి సంబంధించి కూడా కొన్ని వైఫల్యాలు ఉన్నాయి. ఆ, ఇప్పుడు ఈ అమరావతి ప్లాట్లు రైతులకు ఇవ్వలేకపోవటం, అవి కొన్ని విమర్శలు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు నిజం. బనకచర్ల ప్రాజెక్టు గురించి కొన్ని విమర్శలు తెలుగుదేశం పక్షాన ఉన్నాళ్లే చేస్తున్నారు. ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నప్పటికి కూడా వాటన్నిటి మీద ఇప్పుడు ఆ, వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా ఆ, వాళ్ళు పోరాడలేకపోతున్నారు. ఈ అధికార పక్షంలో ఉన్న బలహీనతను వాళ్ళు క్యాష్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకని? ఇప్పుడు నిజమేనండి. వాళ్ళు చెప్పారు అంతా గందరగోళంలో ఉంది. గతంలో కూడా మేము ఒకసారి చెప్పుకున్నాం. ఒకసారి పార్టీ సంస్థాగతంగా పటిష్టంగా లేదండి వైఎస్ఆర్సీపీ. ఆయన వ్యక్తిగతమైన అభిమానులు, జగన్ అంటే ఇష్టం, వైఎస్ఆర్సీపీ అంటే ఇష్టం, క్రైస్తవ పార్టీ కాబట్టి కొంతమంది క్రైస్తవులు ఇష్టపడటం, రాజశేఖర రెడ్డి కుమారుడు కాబట్టి ఇష్టం, ఇట్లా ఇష్టాల మీద ఆధారపడి ఒక అభిమానంతో వచ్చినటువంటి పార్టీ ఇది. ఇవాళకి కూడా పార్టీ సంస్థాగతంగా ప్రతి గ్రామీణ స్థాయిలో కూడా దానికి, అదే తెలుగుదేశం పార్టీ చూసుకుంటే బూత్ లెవెల్లో కూడా వాటి కమిటీలు ఉన్నాయి. వీళ్ళకి ఇంకా గ్రామ స్థాయిలోనే కొన్ని చోట్ల అస్తవ్యస్తంగా ఉన్నాయి కమిటీలు, జిల్లా స్థాయిలో అస్తవ్యస్తంగా ఉన్నాయి. అంటే పార్టీ నిర్మాణంలో వైఫల్యాలు ఉన్నాయి. ఆ కారణంగానే స్థిరంగా పోరాటం చేయలేకపోతుందని చెప్పేసి అనిపిస్తుంది దీనికి అంటే వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు ఆ, ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు మీ ఇందాక మీరు చెప్తున్నట్టు ఎమ్మెల్యేలు ఎవరు కూడా రంగం మీదకి రావట్లేదు. వాళ్ళు కూడా ఎవరు ఉత్సాహంగా ఈ పార్టీ ఏదో కొన్ని కార్యక్రమాలు జగన్ అధికార పార్టీ వ్యతిరేకంగా చేసిన వాటిలో పాల్గొనట్లేదు. కేవలం ఆ నోరున్న
నాయకులు గతంలో ఈ అంబటి రాంబాబు కానీ లేదంటే పేర్ని నాని కానీ రోజా ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఇంతకుముందు వాళ్ళు నోరు అదుపు తప్పి మాట్లాడారో ఆ, పెద్ద ఆప్టిక్స్ టీవీలో క్రియేట్ చేయగలుగుతున్నారో వాళ్ళే రంగంలోకి వస్తున్నారు కానీ మొత్తం మీరు అవునండి. చెప్పినట్టు ఇప్పుడు అట్లా ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళకి అక్కడ బలం ఉంటుంది నియోజకవర్గాల్లో. ఆ సమస్యల మీద వాళ్ళు ఏదైనా పోట్లాడాల్సి వస్తుంది, వాళ్ళు ఎందుకని మౌనంగా ఉంటున్నారు? అదే మరి పార్టీ నిర్ణయం మేరకు వాళ్ళు కట్టుబడి ఉంటున్నారు తప్ప వాళ్ళు బహిర్గతం కావట్లేదు. మీరు చెప్పినట్టుగా 11 మందిలో దాదాపు నలుగురు ఐదుగురు బంధువర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు, అత్యంత సన్నిహితులు ఉన్నారు. ఆయన పార్టీ నిర్మాణంలో కాకుండా వ్యాపార రంగంలో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి శాసనసభ్యులు ఉన్నారు ఆ 11 మందిలో కొంతమంది జగన్తో కలిసి. ఆ నేపథ్యంలో వాళ్ళు నోరు తెరవట్లేదని చెప్పి అనిపిస్తుంది. అట్లయితే శాసనసభ్యులుగా బయటకు వచ్చి మాట్లాడితే ఏం మాట్లాడతారో, ఎటువంటి దుష్ప్రభావం ప్రజల మీదకి వెళ్తుందో అన్న భయం కూడా ఉంటే ఉండొచ్చు. కాబట్టి శాసనసభ్యులను ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడటానికి పార్టీ నిర్ణయం తీసుకొని ఉండకపోవచ్చు. ఆ కారణంగా వాళ్ళు ఉంటారు అంతే. వాళ్ళందరూ కూడా బాధ్యత కలిగిన వాళ్ళే. మీరు చెప్తుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు, ఆయన పెద్ద మంచి సీనియర్ నాయకుడు దీనికి సంబంధించి, ఆయన కేసుల్లో ఉన్నాడు. అట్లా కొంతమంది శాసనసభ్యులు ఉన్నారు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఆయన. వాళ్ళందరూ కూడా ఏంటంటే పార్టీ నియమాలకు కట్టుబడి బహుశా మౌనంగా ఉన్నారని అనిపిస్తున్నది. మీరన్నట్లుగా అంబటి రాంబాబు, సజ్జలు కూడా ఈ మధ్య మళ్ళీ ఈ తాజాగా వచ్చినటువంటి ఏది పార్టీ పరంగా ఆయన ఏదో అధికంగా మాట్లాడారు అనే భావన వ్యక్తం కావటం, అట్లాగే రోజా గారు మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్నాయి. అంతే తప్ప అస్సలైన శాసనసభ్యులు మాత్రం ఎవరు నోరు విప్పట్లేదు. అంటే అలాగే సజ్జల జగన్మోహన్ రెడ్డి హవా కూడా నడవట్లేదు, సజ్జలను కూడా పక్కన పెడతారు విజయసాయి రెడ్డి లాగా అనేది ఒకటి వినపడుతుందండి. ఇప్పుడు అదే చెప్పింది ఆయన సజ్జల మాట్లాడుతూ ఎందుకు ఏమిటి అనేది ఈ మధ్య జరిగినటువంటి చూసే ఉండదు. కాంక్లేవ్ లో ఆయన మాట్లాడుతూ నోరు జారారు కొన్ని అంశాల్లో. దానికి సంబంధించిన అంశం మీద ఆయన మీరు ఎక్కువ పార్టీలో లీడ్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా కొన్ని మామూలు సోషల్ మీడియా కథనాలే ఆ తర్వాత బేస్ చేసుకుని కొన్ని ప్రధాన మీడియాలో ఒకటి రెండింటిలో కూడా సజ్జలను పక్కన పెడుతున్నట్టుగా వచ్చింది. అయితే అంత ఈజీగా పెడతారని చెప్పి నేనేం అనుకోబట్ట సజ్జలని దీనికి సంబంధించి. అంటే ఇంతకీ అసలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు ఏంటంటారు? అంటే మనకి ఎన్నికలు జరగటానికి చాలా దూరం ఉందండి. ఇంకా దాదాపు ఉన్న ఇప్పటికి మధ్యలో మనకి స్థానిక సంస్థల ఎన్నికలు ఒకటి ఉన్నాయి కదా. అది నేను చెప్పేది స్థానిక సంస్థలు ఎన్నికలు రావాలంటే మీకు ఒక విషయం చెప్పాను. పార్టీ నిర్మాణం గ్రామీణ స్థాయిలో సరైన స్థితిలో లేదు. ఇవాళ స్థానిక సంస్థలు అంటే నిర్మాణం సరిగా ఉండాలి గ్రామీణ స్థాయిలో. సో ఆ నేపథ్యంలో చూడాలి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మహా అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎక్కడ ఓన్ చేసుకుంటుందంటే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఓటు చేసే అవకాశం. గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉంది ఉన్నప్పుడు వాళ్ళకు వ్యతిరేకులు ఉంటారు కదా. సో అక్కడ పార్టీ నిర్మాణం ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్సీపీ వైపు వాళ్ళు సహజంగా అడుగులు వేస్తారు. లేదా మౌనంగా ఉన్నా ఓటు మాత్రం ప్రత్యర్థికి వేస్తారు. తెలుగుదేశం పార్టీ తన పోట్లాడే ప్రత్యర్థికి వేస్తారు. అయితే స్థానిక సంస్థలు ఇంకో సమస్య ఉన్నది. ఏదైతే అధికారంలో ఉన్నో ఆ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏకగ్రీవ ఎన్నికలకి ప్రయత్నం చేస్తారు. సహజంగా గ్రామాలన్నింటిలో కూడా ఏకగ్రీవమే జరుగుతాయి. దీనికి తోడు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా రాజకీయాలు ఉండకూడదని చెప్పేసి ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకి ₹1,00,000, 5,00,000, ₹1,00,00,000 బహుమతులు ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రకటిస్తుంది గవర్నమెంట్. ఎవరైనా ఏకగ్రీవంగా ఇప్పుడు ఎన్నికైతే మీ ఇప్పుడు గ్రామానికి జగన్మోహన్ రెడ్డిని అంటే శాసనసభలోకి ఆయన ప్రతిపక్షం హోదా కోరుతున్నాడు. ఆయన ప్రతిసారి ఆ, ఇది సభ ముందుకు వచ్చే టైంకి చంద్రబాబు నాయుడు ఆయన రెచ్చగొడుతున్నాడని కొంతమంది ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆయన రెచ్చగొడటం వల్ల ఆయన రెచ్చిపోయి మళ్ళా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే కానీ రానంటున్నాడు. ఆ రకంగా ఆయన్ని సభ బయట ఉంచడానికి స్ట్రాటజిక్గా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు అనేది అంటున్నారు. ఇప్పుడు ఈయన తక్కువ వాడేం కదండి చంద్రబాబు. అది కరెక్ట్ కాదేమో. చంద్రబాబు రెచ్చగొడితే రెచ్చిపోయేంత మనిషిం కాదు. ఈయన ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు, ముఖ్యమంత్రిగా పనిచేశాడు, గతంలో పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాడు. కాబట్టి ఒకళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోతాడు, ఆయన మాయలో పడిపోతాడు అని అనటానికి నాకేం అవకాశమేమీ లేదు. కాకపోతే ఆయనకి ఇష్టం లేదు, ప్రతిపక్ష హోదాలోనే వెళ్ళాలనుకుంటున్నాడు ఆయన. కాబట్టి అది నిబంధనలు సంప్రదాయాలు ఉంటాయి చట్టసభలకు సంబంధించిన, ఆ మేరకు సాధ్యమవుతుంది. ఈయన కోర్టులో సవాల్ చేశాడు దానికి సంబంధించి. ఆ కోర్టు సవాళ్ళకి సంబంధించి కోర్టు వాళ్ళు ఇప్పటి వరకు స్పీకర్ కు నోటీస్ జారీ చేయలేదు. ఎవరికి ఇవ్వాలి? స్పీకర్ కి ఇవ్వాలి కోర్టు నోటీస్ ఇస్తే అటెండ్ అవ్వమని.
లేదా అసెంబ్లీ సెక్రటరీకి, వీళ్ళిద్దరి మీదే కానీ కంప్లైంట్ కూడా వచ్చింది. అదే. వాళ్ళిద్దరికి ఇప్పటి వరకు న్యాయస్థానం నుంచి ఎటువంటి తాకీదు రాలేదు. వస్తే కదా వీళ్ళు దానికి వెళ్ళి ఆ తాకీదుకి వెళ్ళి సమాధానం ఇవ్వటం ఏమిటి అన్నది. ఇక ఒకసారి తాకీదు ఇచ్చి వచ్చిన తర్వాత వస్తే మళ్ళీ రాజ్యాంగపరమైన సంక్షోభం ఏర్పడుతుంది. యాక్చువల్గా స్పీకర్ ని కోర్టులు ఆదేశిస్తాయా, ఆదేశించలేవా, అది ఎవరికి సంబంధించిన విషయాలు అక్కడ జరుగుద్ది మళ్ళీ దానికి ఇంకా సంబంధించి. ఇంకా అందుకోసం ఫైనల్ అసలు గా ఇప్పుడు ఫైనల్ గా మన డిస్కషన్ ముగించే ముందు అసలు చెప్పండి. వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంకి ఆ, ఆ, సరైన పోటీ ఇవ్వగలుగుతుందా? ఇప్పుడు గతంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా తెలుగుదేశం కానీ కూటమి కానీ వైఎస్ఆర్సీపీతో వ్యవహరించినాయో ప్రతిపక్షంలో, ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు గట్టిగా పోటీ ఇవ్వగలుగుతుందా? ఇప్పుడు ఆ పార్టీ స్థిరంగా నిలబడే పరిస్థితి కనపడుతుందా వచ్చే ఎన్నికల నాటికి? అదే ఇప్పుడు పార్టీ నిలబడుతుందండి. అయితే అది పటిష్టంగా ఉంటుందా లేదనేది వెయిట్ చేయాలి. ఎందుకంటే నేను చెప్పాను మీకు, ఎంతసేపటికి ఆ ముగ్గురు నలుగురు అధికార ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప జిల్లా స్థాయిలో జరుగుతున్న స్థాయి పనులకు సంబంధించి స్పందిస్తున్న వాళ్ళు కానీ, ఇటువంటి ఇప్పుడు మన మెడికల్ కాలేజీ ఇష్యూ వచ్చిందనుకోండి, మా వాళ్ళు పిపిపి తరఫున ప్రభుత్వం ఇస్తే అది పిపిపి కాదు ప్రైవేట్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఆ దానికి సంబంధించి పూర్తిగా ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోయారు వైసీపీ వాళ్ళు. దానికి సంబంధించి అసలు ఆ క్లారిటీ ఇవ్వలేకపోయారు. పబ్లిక్ సందిగ్ధంలో పడిపోయారు. పీపీపీ అంటే ప్రైవేట్ ఒకటేనా, రెండా, కాదా, వేరు వేరా? ఎందుకంటే వీళ్ళు వేరు వేరు అని చెప్తున్నారు. పీపీపీ అంటే నిజంగా ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ కదా, అవును. పబ్లిక్ అంటే ఇక్కడ ప్రభుత్వమే వస్తుంది కదా. సో ఈ అంశాలు బట్టి క్లారిటీగా ఇచ్చేవలసి ఉంది. వాళ్ళు ఎంతసేపటికి ప్రైవేట్ ప్రైవేట్ అనే పదంతో మాట్లాడుతున్నారు తప్ప క్లారిటీ లేదు వాళ్ళకి సంబంధించి. అట్లాగే నాయకత్వానికి సంబంధించి కూడా జిల్లా స్థాయిలో కానీ తగిన స్థాయిలో మాట్లాడలేదు. ఏ మెడికల్ కాలేజీ ఉందో అక్కడ వాళ్ళ నుంచి అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి వాయిస్ లేదు దానికి సంబంధించి. ఎక్కడైతే 17 నియోజకవర్గ 17 మెడికల్ కాలేజీల యొక్క స్థానాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు చెందిన నాయకులు తగిన రీతిగా స్పందించలేదు. అదే. కాబట్టే ఇవాళ రేపు పొద్దున ఎన్నికల నాటికి ఉంటుందా అంటే ఉంటుంది. కానీ బలంగా ఉంటుందా లేదా, వాళ్ళ స్ట్రాటజీస్ ఏమిటి, ఇంకా బలహీనపడుతుందని చూడాలి. ఎందుకంటే ఇంకా దాదాపు 4 ఏళ్లు ఉన్నాయి మళ్ళీ ఎన్నికలకు రావడం. స్థానిక ఎన్నికలు అనేది పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సహజంగా స్థానిక ఎన్నికలు అధికారంలో పార్టీ వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు ప్రజలు. అదే జరుగుద్ది. రేపు ఓకే అండి. జరిగేది కూడా అదే. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్.